ఆడవాళ్ళు దగ్గరికి వస్తే కూడా వాళ్ళు దూరంగా ఉండి నిష్ట పాటించే వాళ్ళు. అయితే భక్తి చేయడానికి ఇవన్నీ కూడా తాగుడుకు దూరం ఉండడము, మాంసకృతులకు దూరం ఉండడము, వీటన్నింటి కోసమే కొంతమంది 21 రోజు, కొంతమంది 11 రోజులు, కొంతమంది 40 రోజులు ఇట్లా మాల దీక్షలో ఉంటారనమాట. ఈ మాల దీక్ష ఎందుకు వేస్తారనేది మనం తెలుసుకున్నాం కదా. మాల దీక్ష పాటించేది ఎందుకంటే మనశ్శాంతిగా దేవునితో గడపడానికి. అది ఎవరిని అడిగినా క్లియర్ కట్ గా చెప్తారు. మరి 10 సంవత్సరాల పిల్లలు, 11 సంవత్సరాల పిల్లలు, 9 సంవత్సరాల పిల్లలు మాల దేనికోసం ధరిస్తున్నారు? తల్లిదండ్రులు వాళ్ళకు మాల ఎందుకు వేపిస్తున్నారు? ఒకవేళ ఆ మాల ధరించినా కూడా ఆ నిష్ట నియమాలు వాళ్ళకు తెలుసా? ఆలోచించండి మీరే. ఇప్పుడు 4th క్లాస్, 5th క్లాస్, 3rd క్లాస్ చదివే పిల్లలకి మాల ధరింపజేస్తే ఎంత నిష్టగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది పాయింట్ నెంబర్ 1. ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకున్నట్టయితే, చాలా మంది స్వామీజీలు ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి. చాలా మంది స్వామీజీలు మాల ధరించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మా పిల్లల్ని ఇలాగ అంటారా, మాలను అవమానిస్తారా, మాల ధరిస్తే స్కూల్ కి రావద్దా, ఎందుకు 21 రోజు లీవ్ పెట్టుకోవాలి అని చెప్పి ఆ స్కూల్ యాజమాన్యం మీద దాడి చేయడం జరిగింది.